హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్న ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. నా చిన్న కోడలు, మా చిన్న పాప ఫంక్షన్కి పోతున్నాం, వెల్కమ్ టు మై గాయ్స్ అని చెప్తుంది. మెల్లగా చెప్తుంది అది. ఇంకో మా పాప వచ్చింది. అయితే ఫంక్షన్కి పోతున్నాం అనమాట. ఈరోజు ఎదురుగడ్డ మైసమ్మ అని డాబా హోటల్ దగ్గర ఉందన్నమాట. చెట్టు కింద అమ్మవారు ఉంటారు, అక్కడ ఉంటామన్నమాట. అక్కడ ఉంటుంది అమ్మవారు. అయితే మా తాత వాళ్ళ మన్మరాలకి ఇక 5 years బర్త్డే అనమాట. అట్లనే ఒళ్ళే కట్టించిరనమాట. అట్లా అని పోయినామన్నమాట. రెడీ అయ్యి పోయినుంటిమి, చెప్తే పోయినాం. మా వదిన, రెండో వదిన బ్యూటీ తయారవుతుందని చెప్పిన. ఇక్కడ ఉండే 2 ఫంక్షన్లు అటెండ్ చేసిన, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండే 2 ఫంక్షన్లు అటెండ్ చేసిన. ఈమె మా చిన్న వదిన. ఈమె మొన్నటి వరకు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది, నిన్ననే వచ్చింది. నిన్న మధ్యాహ్నం వచ్చింది. అయితే ఏదన్నా ఫంక్షన్ వస్తే ఇక్కడున్నా అక్కడున్నా మేము ఫోన్లో మాట్లాడుకొని చేసుకునే పోతాం. నువ్వు వస్తున్నావు అంటే నువ్వు వస్తున్నావు, మేము వస్తున్నామా అంటే నువ్వు వస్తలేవు అని అడుగుతారు. అన్నీ మాట్లాడుకుంటాం అన్నమాట. ఇక ఎట్లా రెడీ అవుతున్నావు, ఏం కథ అని అన్నీ మాట్లాడుకొని, ఏ శారీ కట్టుకుంటున్నావు అన్నీ మాట్లాడుకొని ప్రతి దాంట్లోకి అట్లనే మాట్లాడుకొని వెళ్తాం. కొన్నిటికి నేను రాను, వాళ్ళే పోయి వస్తారు. నాకు వీలు కాకపోతే నేను రాను, వాళ్ళు పోయి వస్తారు. నేను పోయిన దాంట్లోకి వాళ్ళు రారు. వీడు నా రెండో అన్న కొడుకు, వీడు యో యో అంటాడనమాట ఎప్పుడు. అట్లా అందరం మంచిగా కలిసిపోయి అందరం పోయి వస్తాము. మధ్యాహ్నం 3 అవుతుంది అప్పుడు. మేము పోయే వరకు 3 అయ్యింది. మేము పోయే వరకు 3:30 అయిపోయింది. టీవీ చూస్తుర్రు మేము పోయేటప్పుడు. మా మమ్మీ రెడీ అవుతుందంటే అప్పటి వరకు టీవీ చూద్దామని టీవీ చూస్తుర్రు పిల్లలందరూ. అట్లా పోయినాము, కొద్దిసేపు ఉన్నాము, ఎంజాయ్ చేసినాము, వచ్చినాము. మా అమ్మ వచ్చే వరకు టైం పడుతుందని కొంచెం అన్నం తిన్నామన్నమాట. మా సెకండ్ వదిన పెడుతుంది పిల్లలకి, నాకు, ఆమెకు 2 బుక్కలు పెట్టింది అందరికీ. అట్లుంటాం మేము, ఏం చేయలేం. కొందరు ఉండరు కదా అట్లా, మేమైతే ఉంటాం అట్లనే. మంచిగా అనిపిస్తుంది, వస్తే పోబుద్ది కాదు. నేను సంవత్సరానికి 20 రోజులు వస్తాను నేను ఖచ్చితంగా. 20 రోజులు 15 రోజులు వస్తాను నేను ఖచ్చితంగా. వచ్చి ఉండి వెళ్ళిపోతా. ఇక మళ్ళీ వస్తా, అట్లా కూడా వస్తా. వచ్చి ఒక గంటన్నర ఉండి వెళ్ళిపోతా. అట్లా ఈ సంవత్సరంలో హాలిడేస్ గురించి ఎదురు చూస్తారు మా వదిన వాళ్ళు కూడా. ఎప్పుడు వస్తావు అమ్మా, ఎప్పుడు వస్తావు. ఫస్ట్ వాళ్ళు పోయి వచ్చిర్రు, తర్వాతకి నేను వచ్చినాయి. కార్లో కూర్చున్నాం, పోయినాం కూడా. మా నాయనమ్మ ఆమె, చాలా రోజులకు కలిసినాం. ఫంక్షన్ దిక్కించి కలిసినాం. అమ్మ మాట్లాడుతుంది నాయనమ్మతో. ఎదురుగడ్డ మైసమ్మ ఇదే టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళు ఎక్కువ పోతారు, అన్న వదిన వీళ్ళందరూ చాలా పోతారు. పోయి మొక్కుకుంటారు బాగా. చాలామంది వస్తారు ఆడికి. మా పెద్దన్న, పెద్ద వదిన. ఒకసారి వీలైతే మీరు కూడా పోయి రావచ్చు, మీకు దగ్గర అయితే. తెలుసు అందరికి, చాలామందికి తెలుసు గుడి అది. ఇక బర్త్డే గుడిలో చేసిరనమాట. స్టే చేసి మంచిగా చేసిరు బర్త్డే. బాగా అయింది బర్త్డే కూడా. మేము పోయే వరకే సగం అయిపోయింది. మేము పోయినాక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసిర్రు.
డ్రెస్ చేంజ్ చేసిర్రు. ఇక మేము తిని చేసి మళ్ళీ పోయి బట్టలు పెట్టి ఫొటోస్ దిగి కొద్దిసేపు కూర్చొని వచ్చినుంటిమి. తినడానికి కూర్చున్నాం అన్నమాట. ఇక చికెన్ మటన్ రోటీ అందరు కూర్చురు ఇట్లా. మా పిన్ని ఈమె అప్పుడు వచ్చిందా, మేము పోయినాక 1/2 అవర్కి వచ్చింది మా పిన్ని. ఈమె కూడా మా చిన్న పిన్ని ఈమె హాయ్ చెప్తుంది. మా అక్క మొన్న పాప ఫంక్షన్కి పోయినాను, వీడియో పెట్టినగా ఆ అక్క వాళ్ళ పాప ఫంక్షన్కి, శారీ ఫంక్షన్కి. ఇది ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ దిగుతున్నారు. డాడీ రాలే, అన్న వచ్చిండు, ఇంకో అన్న వచ్చిండు కానీ కిందనే ఉండు మాట్లాడుతుండని పిలవలే. వాళ్ళు పెట్టేసినాక మా బాబాయ్ అయిన పిన్ని బాబాయ్ వాళ్ళ బాబు, నేను పెడుతున్నాను. పాపకు డ్రెస్ పెట్టిన, 5 years పాప ఉంటుంది. ఇప్పుడు 6 years పడతాయేమో పాపకి. మా పెద్దత్తమ్మ చిన్నత్తమ్మ ఆమె, మా మమ్మీ నేను. ఇదంతా మా పిన్నిలు, మా అక్క వాళ్ళు ఫొటోస్ దిగినాం. తర్వాతకు నేను, వదినే వాళ్ళు, అమ్మ వాళ్ళు దిగినాం. అట్లా 3 వదినేలు. మళ్ళీ కొద్దిసేపు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. ఇంకా ఫంక్షన్స్లో అప్పుడే మెయిన్గా కదా కలిసేది అందరం. పుట్టప్పుడు ఒకరు వస్తారు ఒకరు రారు. మా పిన్ని ఈమె కూడా మా రెండో పిన్ని, మా రెండో బాబాయ్, బర్త్డే పాప వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళు, మా నాయనమ్మ. కొందరు వస్తారు కొందరు రారు, ఫంక్షన్లోనే వస్తాం కదా అన్నట్టు మెయిన్లీ పోతాం అన్నమాట. మా అల్లుడు యోనే ఇప్పుడు అది ఫ్యామిలీ, నాయనమ్మల ఫ్యామిలీ. బర్త్డే పాప ఉంది కదా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. మా నాయనమ్మ మా తాత ఫొటోస్ దిగుతారు. మా తాత వీలు చేసుకుని మరీ ఫంక్షన్లకు కానీ ఎక్కడికి కానీ అటెండ్ కావాలి. ఎందుకంటే ఊకే కలవం కదా మనము, ఎప్పుడో ఒకసారి కలుస్తాం. ఇక మేము వెళ్ళిపోతున్నామంటే బాయ్ చెప్తుంది మా పిన్ని, మా నాయనమ్మ. బర్త్డే గర్ల్ చిన్న చిన్న పనులు ఉన్న పక్కకు పెట్టుకొని ఫంక్షన్స్కి కానీ ఏడికి కానీ అటెండ్ కావాలన్నమాట. మా పిన్ని వాళ్ళ కొడుకు అటెండ్ అయితే అందరం కలుస్తాం కదా. ఒక 2 గంటలో 3 గంటలో గంటను. మా పెద్ద మామ మా చిన్న మామ, మా అత్తలను చూపించిన కదా, మా పెద్ద మామ మా చిన్న మామ అన్నమాట. కలవాలి, అట్లా దూరం ఉన్నా సరే పోవాలి. మా పిన్ని వాళ్ళు వీళ్ళు కూడా మా పిన్ని వాళ్ళే. పోయి కలిసి చేసి రావాలి. ఇక మనోళ్ళే కదా, బయట వాళ్ళకైతే మనం ఎట్లా పోము. మా అన్న వాళ్ళ పాప మా అన్నకు డబల్ కా మీఠా తీసుకుంది. పిల్లలు ఆడెవ్వరు తినలేరు డబల్ కా మీఠా, అందరు చేతులలో పట్టుకురు. ఇక కార్లో కూర్చొని తిన్నారు. వాళ్ళ డాడీ గురించి అని తీసుకుపోతుందంట చెప్తుంది. ఇంటికి పోయినాక వాళ్ళ డాడీకి ఇచ్చింది. వాళ్ళ డాడీకి నేను తెచ్చిన నీకని ఇస్తుంది. మా అన్న, మీరు తెచ్చిర్రా, నా బంగారు తల్లి తీసుకొచ్చింది, ఆ దేవత తీసుకొచ్చింది అని. మా అన్న వాళ్ళ బిడ్డని దేవత అంటాడు. నా దేవత తీసుకొచ్చి పిల్లలు అందరూ చూపిస్తారు నీకోసమే తెచ్చినామని. వాళ్ళు తినలేరు కార్లో, తింటాను తీసుకుని తినలేరు. అట్లా పోయి 2 గంటలు ఉండేసి ఎంజాయ్ చేసి వచ్చినాం. వచ్చి పుష్ప రీల్ చేస్తుంది మా అన్న బిడ్డే. ఎంజాయ్ చేసి మంచిగా వచ్చినాం అన్నమాట. ఊకే హాలిడేస్ కదా, ఎక్కడ కూడా వెళ్తలేము బయటికి అని ఇట్లా ఫంక్షన్స్ కన్నా అటెండ్ అవుదామని ఇక ఫంక్షన్లు తిరుగుతున్నాం. రీల్స్ చేసింది. ఇక
బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంటుంటిమి అందరం కూర్చొని. మళ్ళీ ఏ ఫంక్షన్ పోతామో అందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్తుర్రు వదిన వాళ్ళు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.